ఈ చీర నా చేతులతో నేనే తయారు చేయలేదు. మా వాళ్ళు చేశారు. దీని వెనక ఎంత కష్టం ఉంటదనేది ఈ వీడియోలో చూపిస్తారండి. ఈ చీరని చేతి మగ్గాలతోనే తయారు చేస్తారు. ఈ పని చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. మీరు అచ్చులు, హల్లులు అనే పేర్లు వినే ఉంటారు చదువుకునేటప్పుడు తెలుగు గ్రామర్ లో. కానీ మా వాడుక భాషలో ఆ పదాలు ఎక్కడ వాడతామో తెలుసా? ఇలా చేత్తో పోగులు తీస్తున్నారు కదా, దీన్ని అచ్చు అతకటం. ఆ అతికిన అచ్చుని ఇలా పొడవుగా తీసుకుని అల్లు పట్టడం అంటారు. ఈ పదాల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. ఈ పని చేసేటప్పుడు చాలా ఓపికగా ఎరుకతో ఉండాలి. లేదంటే ఆ పోగులు అటు ఇటు అయిపోయి మళ్ళీ డబల్ పని అవుతుంది. మా వాళ్ళైతే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ పనే చేస్తున్నారు. కానీ నాకే ఈ పని గురించి ఏం తెలీదు. ఈ పని మీదే మా వాళ్ళందరూ ఆధారపడి ఎంతో ఓపిగ్గా చేసుకుంటున్నారు. చాలా మంది ఈ పని చేయలేక ఆపేశారు కూడా. ఎందుకంటే ఈ పని చేయాలంటే మెయిన్ గా కంటి చూపు అనేది బాగుండాలి. వర్షాకాలం వస్తే పని సరిగా జరగదు. చలికాలం వస్తే పైన మంచు కప్పేసి సరిగా పోగులు కదలవు. ఇంకా ఎండాకాలం సంగతి అంటారా, బయట ఉన్న మనమే ఉక్కపోతకు తట్టుకోలేకపోతున్నాము. మగ్గం నెయ్యాలి అంటే 3-4 అడుగుల గుంతలో దిగి నెయ్యాలి. అదే వాళ్ళ జీవనాధారం కాబట్టి కష్టమో నష్టమో నేస్తూ ఉంటారు. అచ్చు అతికే దగ్గర నుండి మగ్గం నేసే వరకు అంతా చేతులతోనే చేస్తారు కాబట్టి చేనేత కార్మికులు అంటారు మా వాళ్ళని. ఒక్కో కులం వాళ్ళకి ఒక్కో వృత్తి ఉంటుంది. అలాగే ఇది మా కుల వృత్తి. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఈ పని మా పూర్వీకులు అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు చేస్తూ వస్తున్నారు కదా. ఈ జనరేషన్ వాళ్ళకి మా వాళ్ళల్లోనే ఈ పని ఎవరికీ తెలియదు. ఎవరిదాకా ఎందుకు నాకే తెలియదు. ఇంక రాబోయే తరాలు అంటారా, చెప్పలేం. ఒకప్పుడు మా వాళ్ళు ఈ పని చేసేవాళ్ళు అనుకుంటారేమో. ఇంకా ఇలా వీడియోల రూపంలో అయినా చూసుకోవచ్చని ఈ వీడియో చేశా. మీలో ఎంతమందికి ఈ పని గురించి తెలుసు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అడగటం మర్చిపోయా, ఇంతకీ ఈ శారీ ఎలా ఉందో చెప్పండి.